సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఆస్పైర్ స్పేసెస్, ఫార్చ్యూన్ 99 హోమ్స్, ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్కేప్ రియల్ ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, శుభగ్రహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, సుజన్ మీడియా రియల్ సిటీ 2.0 కి స్వాగతం సుస్వాగతం. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం, వృత్తిలో స్థిరపడిన అనంతరం ఇక్కడ సొంతిల్లు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే రాను రాను ఈ మహానగరంలో ఇళ్ల ధరలు ఆకాశానికి చేరుకుంటున్నాయి. దీంతో మధ్యతరగతి వర్గాలకు అఫోర్డబుల్ రేట్స్ లో ప్రాపర్టీలను అందించేందుకు రియాలిటీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ లో లక్షలోపు జీతం ఉన్నవారు అఫోర్డబుల్ సెగ్మెంట్ పై ఉండగా, హై అండ్ పీపుల్ చూపు మాత్రం విల్లాలు, లగ్జరీ ప్రాజెక్టులపైనే ఉంది. కాస్త కాస్ట్ ఎక్కువైనా లగ్జరీ ఎమ్యూనిటీస్ తో లభించే ప్రాపర్టీలను వీరు ఎంచుకుంటున్నారు. దేశీయ అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టడంతో కొత్తగా హైదరాబాదులో 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే ప్రణాళికలు రూపొందుతున్నాయి. అనేక దేశ విదేశీ కంపెనీలు తమ శాఖలను క్లస్టర్ల మాదిరిగా ఏర్పాటు చేయనున్నాయని ఇప్పటికే నిర్ధారితమైంది. దీంతో వారు సొంతింటిపై ఆసక్తి చూపిస్తుండటంతో ప్రస్తుతం హైదరాబాదులో అఫోర్డబుల్ సెగ్మెంట్ లో భారీ డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా 40 నుంచి 60 లక్షల మధ్యన లభించే ఫ్లాట్స్ కు ఎక్కువ డిమాండ్ ఉంది. రాబోయే కాలంలోనూ ఈ సెగ్మెంట్లలోనే హాట్ కేకుల్లా ప్రాపర్టీలు సేల్ అవుతాయని క్రీడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగం ఈ మధ్యలో చాలా ఊపందుకుందని చెప్పాలా. ముఖ్యంగా మా క్రీడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అనుకున్న దాన్ని మించి సక్సెస్ కావడం జరిగింది. అదే సమయం లోపల మార్కెట్ ట్రెండ్ ఏంటి అనేది కొంత అసెస్ చేయడానికి కూడా ప్రయత్నించాము. మనకి ఆల్మోస్ట్గా డే టు డే కోవిడ్ పాండమిక్ టైం లోపల కూడా ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుంది అనే దాని మీద చూసినా కూడా గడిచిన 1.5 సంవత్సరాలుగా హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా ముందుకే వెళ్ళున్నాము. బట్ స్టిల్ ఇంకా ఈ గ్రోత్ని సస్టైన్ చేసుకుంటా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దిశ లోపల మా క్రీడాయ్ హైదరాబాద్ నిర్మాణ రంగం నుంచి మా టీం వైపు నుంచి కొంచెం ఇన్డెప్త్ గా స్టడీ చేస్తున్నాము. గవర్నమెంట్ తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ బట్టేసి చూస్తే సిటీ నలువైపులా పెరుగుతుంది. హైదరాబాద్ ఇన్వైటింగ్ మేజర్ ఇన్వెస్ట్ అక్రాస్ ద వరల్డ్. మనకి ఆల్మోస్ట్ గా చెప్పాలంటే 2 లక్షల కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది. దాంతో పాటుగా మనకి ముందు ఒక 15 లక్షల పైచిలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. సో ఇంతవరకు మనం ఎప్పుడు కూడా ఒక టాప్ అండ్ బ్రాకెట్ అన్నమాట, అప్పర్ సెగ్మెంట్ 1 కోటి 2 కోట్ల వరకు అనే మార్కెట్ ని టచ్ చేస్తున్నాము. బట్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్ ఇన్ ద లాంగ్ రన్, దీనికోసం ఇప్పుడు నిర్మాణ రంగం లోపల నుంచి కూడా బిల్డర్స్ కూడా ఏ దిశలో ఆలోచించాలి అని అంటే, మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో వచ్చే ఉద్యోగ అవకాశాల వలనైతేమే, తర్వాత ఈసిటీ, మేబీ ముందు రాబోయే ఫార్మాసిటీ అనుకోండి, మెడికల్ డివైస్ పార్క్ అనుకోండి, ఇవన్నిట్లలో నుంచి మీడియం లెవెల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక అఫోర్డబుల్ సెగ్మెంట్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ నౌ. 40 నుంచి 60 లక్షల మధ్యలో ఉండే ఇండ్లు చాలా సేల్ చేసుకోవడానికి అవకాశం ఉండబోతుంది. మనకి ఒకటే సెగ్మెంట్ అనేది కాకుండా డిఫరెంట్ గా ఉన్నప్పుడు మార్కెట్ పాజిటివిటీ గా ఉంటుంది. ప్రతి మనిషికి ఇల్లు చేరాలనే దాని మీద మిడ్ సెగ్మెంట్ కూడా మనం బిల్డర్ గా టచ్ చేసినప్పుడు ఇట్ గివ్స్ ఏ మోర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు ద ఇండస్ట్రీ ఆల్సో. క్రీడాయ్ హైదరాబాద్ ఎప్పుడు కూడా మీ అందరికీ తెలిసిందే, ఒక కస్టమర్ అవసరాలకి అనుగుణంగా ఒక ప్రాపర్టీ షోలు అనేది ఇప్పుడు నిర్వహిస్తుంటాము. వెస్టర్న్ పార్ట్ ఒక హైటెక్స్ ఒకటే కాకుండా ముందు అందరికీ అందుబాటులో ఉండేట్టు మా మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి నార్త్ లో కూడా, మళ్ళీ అదే విధంగా ఈస్ట్ లో కూడా ముందు ప్లాన్ చేయబోతున్నాము. క్రీడాయ్ హైదరాబాద్ తరఫున ఎప్పుడు కూడా ఈ రకమైన ఈవెంట్లని ఒక ప్రాపర్టీ షోకేస్ చేయడానికే కాకుండా ఆ ఏరియా డెవలప్మెంట్ కూడా అవడానికి అవకాశాలు, ఉపాధులు ఎలాంటివి వస్తాయి అనేది 10 మందికి తెలిసే విధంగా షోకేస్ చేయడానికే మేము ప్రాపర్టీ షోస్ చేస్తున్నాము. ముందు కూడా ఈ ప్రాపర్టీ షోస్ అనౌన్స్మెంట్ అనేది వస్తాయి. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. మనం ఒక బ్రాండ్ అంటే ఒక ఐకాన్ కావాలంటే ఏం చేయాలి? ఎందుకు సడన్ గా ఐకాన్ పిచ్ పట్టుకుంది, ఏమైంది? ఎందుకంటే ఐకాన్ అనగానే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ గుర్తొస్తుంది. అవునా? ఎస్, దట్స్ నన్ అదర్ దెన్ వాసవి గ్రూప్. మన విజయ్ కుమార్ గారిది. చాలా కష్టపడే వ్యక్తి, కష్టాన్ని నమ్ముకునే వ్యక్తి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లివింగ్ సిటీస్ గా పేరు పొందిన మన హైదరాబాద్ లో వాసవి గ్రూప్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ తో కస్టమర్ ఫ్రెండ్లీ కంపెనీ అని పేరు తెచ్చుకుంది. ఎగ్జాక్ట్లీ, అంటే కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్ తో, సరికొత్త ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ తో, విజయ్ కుమార్ గారి సారథ్యంలో అండ్ ద బెస్ట్ స్టాఫ్ తో ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ హైట్స్ కి రీచ్ అయింది వాసవి గ్రూప్.
అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్, మోస్ట్ మోడర్న్ ఫెసిలిటీస్ తో విలాసవంతమైన ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఫ్యూచర్ ల్యాండ్ మార్క్స్ ప్రాజెక్టులను అందిస్తున్న వాసవి గ్రూప్ నకు ప్రీమియం ప్రాజెక్టులను డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడంలో అనితర సాధ్యమైన గుర్తింపుంది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టు విషయానికొస్తే శామీర్పేట్లో గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్, నార్సింగి సమీపంలో వాసవి అట్లాంటిస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డెవలప్ చేస్తోంది. నార్సింగ్లో 12 ఎకర్స్లో మాకు వాసవి అట్లాంటిస్ అని పర్మిషన్స్ ఆల్రెడీ వచ్చేసాయి. 12 ఎకరాల ల్యాండ్ 45 lakhs స్క్వేర్ ఫీట్ అండి. ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి. అన్ని టవర్లు 45 floors ఉన్నాయండి. కొన్ని 45 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 36 ఉంటాయి, కొన్ని 34 ఉంటాయి. అట్లా స్టెప్డ్ బిల్డింగ్ అండి. ఇది చాలా బాగా డిజైన్ చేసామండి. అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి. డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి. దాదాపు 1 lakh స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఉంది. దాంట్లో వీఆర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై ఎండ్ ప్లాన్ చేస్తున్నాము. అఫోర్డబుల్ విభాగంలో ఓ ఐకానిక్ ప్రాజెక్టు వాసవి అర్బన్ ను తమ ఐకానిక్ ప్రాజెక్టుగా బాచుపల్లిలో డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. బాచుపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న ఈ మెగా టౌన్షిప్ లో 3714 లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తోంది. అన్ని వర్గాల వారి కోసము బాచుపల్లిలో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ కానుకొని బాచుపల్లి 100 feet మెయిన్ రోడ్ పైన 18 acres అప్రాక్సిమేట్లీ సువిశాలం ప్లేస్లో 3714 అపార్ట్మెంట్స్ 2 BHK అపార్ట్మెంట్స్ వాసవి గ్రూప్ నిర్మించి అందరికి అందిస్తుందండి. ఈ ప్రాజెక్టుకు అనూహ్యమైన స్పందన ఉందండి. ప్రాజెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో ఎవ్రీ అమ్యూనిటీస్ వీఆర్ ప్రొవైడింగ్, ఇంక్లూడింగ్ 1 lakh క్లబ్ హౌస్ అండ్ ఆల్మోస్ట్ 70% ఓపెన్ ఏరియా. ఇవన్నీ ఇస్తూ కూడా ఒక ఫ్లాట్ 45 lakh రూపీస్కే మేము సేల్ చేస్తున్నామండి. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. వాసవి గ్రీన్ లీఫ్ అనే ఒక ప్రాజెక్ట్ ఓపెన్ లగ్జరీ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ మేము చేస్తున్నామండి. ఇది ORRకి ఆనుకొని లియోనియా రిసార్ట్కు పక్కనే షామీర్పేట్లో ఉందండి ప్రాజెక్ట్. ఇది 64 acresలో చుట్టూ కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్కు నలుమూలలో కూడా కంప్లీట్గా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అండ్ వెరీ వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండ్ సికింద్రాబాద్కి 20 minutesలో రావచ్చు మీరు. అండ్ ఈ లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ చేస్తున్నాం. ఓపెన్ ప్లాట్స్ అనడం కంటే కూడా వీ కాల్ ఇట్ యాజ్ అ లగ్జరీ విల్లా ప్లాట్స్ అనమాట. వీఆర్ డెవలపింగ్ అ వెరీ లగ్జరియస్ క్లబ్ హౌస్. ఒక 6 gardens వస్తున్నాయి దీంట్లో, బటర్ఫ్లై గార్డెన్, పామ్ గార్డెన్ అని చెప్పేసి. షామీర్పేట్ ఈస్ ద మోస్ట్ అప్కమింగ్ లొకేషన్. ఇట్స్ రైట్ నెక్స్ట్ టు ORR అండ్ ఇక్కడ వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్ట్ మేము చేపడుతున్నాము. ఎవరికన్నా కావాలంటే కనుక అక్కడ ఓపెన్ ప్లాట్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పటి అవసరాలు, భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులు డిజైన్ చేయడం NNR డ్రీమ్స్కేప్ సంస్థ స్పెషాలిటీ. ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయిని అంచనాలకు మించిన రిటర్న్ అందించేలా ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ సౌత్ ఇండియాలోనే ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది ఈ సంస్థ. డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ అవుతూ ప్రతి ప్రాజెక్ట్ను డిజైన్ చేస్తూ రియాలిటీ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ సంస్థ. సొంతిల్లు అనేది ఎందరో కనే కల. ఈ కల తీర్చడమే కాదు, నచ్చే వాతావరణంలో మెచ్చే సదుపాయాలతో మీ సొంతింటి కలను మరింత అందంగా సాకారమయ్యేలా చేస్తోంది NNR డ్రీమ్స్కేప్. పెట్టిన ప్రతి రూపాయికి చక్కటి ఫలితం దక్కిందనే కస్టమర్కు నమ్మకం కలిగేలా ప్రాపర్టీలను అందిస్తూ బెస్ట్ క్వాలిటీ రియాలిటీ సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. వేగంగా అభివృద్ధి చెందుతోన్న కడతాల్లో వీకెండ్ హోమ్స్ రిసార్ట్స్ కమ్యూనిటీ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఆహ్లాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం అనే కాన్సెప్టుతో షాద్నగర్ కు సమీపంలోని రంగారెడ్డిగూడలో మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు భువన్ ను డెవలప్ చేస్తోంది NNR డ్రీమ్స్కేప్. My main motive is like luxury with affordable. See, luxury and affordable are, for me, it's two different things because luxury cannot be affordable for us. How are you making it possible? సో లగ్జరీ అనే డెఫినేషన్ ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి లగ్జరీ అనగానే ఒక అద్భుతమైన లైక్ కాస్మెటిక్ ప్రిమైసెస్, అంటే
గ్లేజ్డ్ టైల్స్, విట్రిఫైడ్ టైల్స్తో అండ్ ఎక్కడ గాలి రాకుండా కంప్లీట్ గ్లాసెస్తో గోడలు కట్టుకోవడం కానీ, ఏసీలోనే బ్రతకడం కానీ, అంటే మనం ఒక రెఫ్రిజిరేటర్లో ఉన్న మోడల్లో క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఒక బాక్స్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండి అదే లగ్జరీ అనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు. వీఆర్ నాట్ అగేన్స్ట్ దట్. పోస్ట్ పాండమిక్ జనాల దృష్టిలో ఈ రోజుల్లో లగ్జరీ అంటే మంచి జీవనం, ఒక ఆనందకరమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితాన్ని లగ్జరీగా భావించే రోజులు వచ్చాయి. సో లగ్జరీకి డెఫినేషన్ మారింది. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ అన్ని డ్రాట్ హీట్ ఏరియాస్, మీరు మహబూబ్ నగర్ తీసుకుంటే డ్రాట్ హీట్ ఏరియా, కడతాల్ తీసుకుంటే డ్రాట్ హీట్ ఏరియా, ఇట్లాంటి ఏరియాస్లో ఒక మంచి వాతావరణాన్ని మన కంపెనీ క్రియేట్ చేసే ప్రక్రియలో ఉన్నాము. సో ఈ వాతావరణం మనం క్రియేట్ చేసింది రాబోయే భవిష్యత్ తరాలకి ఒక మంచి నివాసిత యోగితమైన ప్రాంతాలను క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ నౌ. Wow, so you are creating nature yourself. Yeah, we are creating a nature ourselves. We are trying to make others also live with the nature. That is the difference of NNR Dreamscape andi. రియాలిటీ రంగంలోకి రావడం అనేది ఇస్ అ రియలీ బిగ్ ఛాలెంజ్. ఇంత ఛాలెంజింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? Okay, it's a very tough question, but let me answer in a simple way. So basically I came from an IT background. I used to work for an IT company and my job profile is to design a user-centered application for a company. Study background వచ్చేసి psychology. సో బేసికలీ అండర్స్టాండింగ్ కస్టమర్ నీడ్స్ అన్నది నా జాబ్ ప్రొఫైల్ అది. సో నాకే సిటీకి చుట్టుపక్కల ఒక 1 hour జర్నీలో ఒక మంచి ప్రాపర్టీ ఉండాలి, వేర్ ఐ కెన్ సెలబ్రేట్ మై లైఫ్ విత్ ద ఫ్యామిలీ, అక్కడ ప్రకృతి ఒడిలో లేదా ఫ్యామిలీతో గడపాలి అనే బలమైన కోరిక నాది. సో 2017లో వెన్ ఐ వాజ్ షేరింగ్ విత్ దిస్ సేమ్ థాట్ విత్ వన్ ఆఫ్ my friends, so they told that why don't you do it for rest of the remaining people also, malantolla kosam cheyandi ante. So initially atla start ayindante. It was my dream to have such kind of a property and danne oka business model kinda passion tho cheskuntu raavadam jarugutundi. రియాలిటీ రంగంలో 2 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆస్పైర్ స్పేసెస్ మియాపూర్లో ఎంతో ప్రెస్టీజియస్గా తొలి ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది. అఫోర్డబుల్ బడ్జెట్లో ప్రాపర్టీలను అందిస్తూ తొలి ప్రాజెక్ట్తోనే రియాలిటీ రంగంలో సంచలనాన్ని సృష్టిస్తోంది ఆస్పైర్ స్పేసెస్. ఎగ్జిస్టింగ్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీలను అందిస్తూ భవిష్యత్తులో చక్కని లాభాలు అందించేలా అమేయాను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఇప్పటికే రేరా అప్రూవల్ పొందిన ఈ ప్రాజెక్ట్ను 10 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 1066 యూనిట్ల 2 BHK మరియు 3 BHK ఫ్లాట్స్ను నిర్మిస్తోంది. సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ఎప్పుడు తామే ముందుంటామని సగర్వంగా చెబుతోంది ఆస్పైర్ స్పేసెస్. సొంతింటి కలను సాకారం చేసుకొని చక్కని జీవన మధుర స్మృతులను పొందేలా మియాపూర్ సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్టు అమేయాను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. సంస్థ అధినేత నరసింహారెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 1210 SFT నుంచి 1940 SFTలో 2 BHK 3 BHK ఫ్లాట్స్ డెవలప్ అవుతున్నాయి. వుడ్ ఫినిష్ వర్టిఫైడ్ టైల్స్ తో మాస్టర్ బెడ్రూమ్స్ ను, వర్టిఫైడ్ టైల్స్ తో ఇతర బెడ్రూమ్స్ ను డిజైన్ చేస్తోంది. చక్కని ఆర్కిటెక్ట్లతో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఎన్నో లగ్జరీ ఫీచర్స్ ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏ గేటెడ్ కమ్యూనిటీ కన్నా ఏ ఏరియా అయినా ఎవరైనా తీసుకోవాలని చూసినా మెయిన్ ఏంటంటే మన ఇంటీరియర్ అండ్ డిజైనింగ్ ఎలా ఉంది అవి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఎలా సార్? మేము చాలా ఫోకస్ అంటే లిటరలీ మాకు ఒక 6 to 9 months we only spent on planning అండి ప్రాజెక్ట్. We have taken best consultants in the state. Genesis is the principal architect for the project and Zaki వచ్చేసి is a structural consultant. Synergy is the MEP consultant and Terraform అని ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీని మానిటర్ చేయడానికి, క్వాలిటీని మొత్తం చూసుకోవడానికి ప్రాజెక్ట్లో CBRE అనేది వరల్డ్లోనే టాప్ కంపెనీ అండి. అది PMC ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అంటారు. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాళ్ళు ఓకే చేయండి మన ప్రాజెక్ట్లో ముందుకెళ్ళదు. అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఈవెన్ పుట్ అ స్క్రూ, అది ఎలాంటి క్వాలిటీ పెట్టాలి స్క్రూ అనేది కూడా దే హ్యావ్ టు సైన్ అండ్ వీ హ్యావ్ టు సైన్. సో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ స్పెసిఫిక్. అంటే దిస్ ఇస్ అ ప్రాపర్ కార్పొరేట్ కన్స్ట్రక్షన్ దట్ వీఆర్ డూయింగ్. పార్కింగ్ దగ్గర నుండి చూసుకుంటే
ఫ్రమ్ ఈవెన్ కారిడోర్స్ మేము నో ఫ్లాట్ ఇస్ ఫేసింగ్ ఈచ్ అదర్ ఫ్లాట్ డోర్స్, మెయిన్ డోర్స్. సో దానివల్ల ఏంటంటే ఓపెన్ చేసుకున్నప్పుడు ప్రైవసీ అనేది ఉంటుంది. దీస్ ఆర్ స్మాల్ పాయింట్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ బై మెనీ ప్రాజెక్ట్స్, బట్ హ్యావ్ మేడ్ షూర్ దట్ all these small specific points are also properly addressed and all these concerns are properly put in action. This is going to be the best project in Miapur ane మేము ముందుకు వెళ్తున్నామండి. ఓకే సార్, పోస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయింది. సో అలా చూసుకుంటే మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ వాళ్ళకి హెల్త్ కేర్ ఎలా ఇస్తారు? అండి, కోవిడ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ ఇండోర్ జిమ్స్ అండి. సో ఇండోర్ జిమ్మే కాకుండా వీ హావ్ ఆల్సో గివెన్ అన్ అవుట్డోర్ జిమ్ అండ్ మేము గ్రాసరీ స్టోర్తో పాటు ఒక ఆర్గానిక్ సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. సో హెల్త్ పరంగా ఇంట్రెస్ట్ ఎంతూజియాస్ట్ ఉన్న వాళ్ళు ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే రిఫ్లెక్సాలజీ పాత్వే వీఆర్ ప్రొవైడింగ్ అండి. సో దాంట్లో ఎలా అంటే స్టోన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. బేర్ ఫుట్ వాకింగ్ వల్ల ఆక్సిజన్ పంపింగ్ అనేది చాలా మెరుగుగా ఉంటుంది. ఇవన్నీతో పాటు ఇంపార్టెంట్గా మేము ఒక ఆక్సిజన్ డెసిగ్నేటెడ్ స్పేసెస్ అని క్లబ్ హౌస్లో మేము ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలా అంటే ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ చేసే వాళ్ళకి ఒక ప్రాపర్ ప్యూర్ ఆక్సిజన్ కూడుకున్న ఒక ఎయిర్ని బ్రీత్ చేయడానికి వీ హావ్ గివెన్ స్కోప్ వేర్ డస్ట్ ఫ్రీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ప్రాపర్గా వాళ్ళు దాంట్లో ప్రశాంతంగా మెడిటేషన్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆల్సో ప్రొవైడ్ దిస్ అండి. రవి, అందుబాటు బడ్జెట్ లో ప్రశాంతమైన జీవనం కోరుకునే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ మన గిరిధారి కన్స్ట్రక్షన్స్. అదే వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? హైదరాబాద్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి పరిచయం చేయాలి, అక్కడ కూడా ఇంతే లగ్జరీగా ఉండాలి అని వీళ్ళ ఐడియా. ఇట్స్ A1 క్లాస్. తెలంగాణ జిల్లా కేంద్రాలకి ప్రీమియం గేటెడ్ ప్రాజెక్ట్స్ అందిస్తున్నారు మన గిరిధారి కన్స్ట్రక్షన్స్. కిస్మత్పూర్ లో వీళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది, విల్లా గేటెడ్ కమ్యూనిటీ, ప్రాస్పరా కౌంటీ దాని పేరు. మొత్తం 98 విల్లాస్ అన్నమాట. బ్యూటిఫుల్ కమ్యూనిటీ. ఎస్, ఈశా నదికి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ అండ్ ORR TSPA జంక్షన్ కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాజెక్ట్. అంటే కనెక్టివిటీ చూడండి అద్భుతంగా ఉంది. రివర్ సైడ్ వ్యూతో వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్ లో. గిరిధారి ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తో అందరికీ సుపరిచితమైన సంస్థగా మారిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ కస్టమర్లకు సమున్నత సేవలందిస్తోంది. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్నారా? అయితే కిస్మత్పూర్లో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న ప్రాస్పరా కౌంటీని మీరు ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో ప్రీమియం లగ్జరీ విల్లాస్, ఆల్ పర్మిషన్స్ గవర్నమెంట్ సంబంధించిన పర్మిషన్స్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్ మంచి ఫెసిలిటీస్ తోని నియర్ అప్రాక్సిమేట్ 13 to 14 acres ల్యాండ్ లో 98 లగ్జరీ విల్లాస్ ఆల్రెడీ లాంచ్ చేసినాం. కిస్మత్పూర్ లో ఆ ప్రాజెక్టు చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్లో రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మా ప్రాజెక్టుకు ఆనుకుని బిహైండ్ 6000 acre ఓపెన్ ప్లేస్. అంటే ఆ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ ఏ లెవెల్లో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. జూబ్లీస్లో ఉన్న 470 ఎకరాలు ఉన్న KBR పార్క్ ఏ విధంగా ఉన్నదో, ఈ ఏరియా ఎట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ ఉన్నాయో, ఈ ఏరియా ఎట్లయితే ప్రీమియం అయిందో, ఫ్యూచర్లో కూడా నేను 100% చెప్పబోతున్నా ఏంటంటే దట్ ఏరియా నంబర్ 1 కాబోతున్నది. కరెక్ట్ కాంటెంపరీ డిజైన్ తీసుకొని వచ్చి అసలు ఎక్కడ మన హైదరాబాద్లో లేని రీతిలో బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి మంచి క్లబ్ హౌస్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఇండోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ బ్రహ్మాండంగా అక్కడ ఉన్న ఫ్యామిలీస్ మంచిగా ఎంజాయ్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం కూడా. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా, ఎక్కడ చేపట్టినా ఎనీ నేషనల్ హైవే యాక్సెస్ ప్లాన్ చేసుకొని మంచి ప్రాజెక్టులు ఎక్కడ చేసినా, ఏ ప్రాజెక్ట్ చేసినా మేము డిజైన్ చేసేటప్పుడే డెఫినెట్గా సీనియర్లో ఉన్న కస్టమర్లను మొత్తం మేము కూర్చొని బ్రెయిన్ వార్మ్ చేసి కస్టమర్ ఆలోచనలో ఏ రకంగా టేస్ట్ ఉంటుందో ఆ రకంగానే మేము ఆ ప్రాజెక్టులన్నీ చేస్తాం. కాబట్టి క్వాలిటీలో కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము. వాళ్ళ ఆలోచన మేరకే వికారాబాద్లో ప్రాజెక్ట్ చేసిన వీకెండ్ హోమ్స్, అదే రకంగా కస్టమర్ ఆలోచన మేరకే మేము మహబూబ్నగర్ గ్రీన్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. అక్కడ కూడా బాలానగర్ అని వేదాంత
రాయకల్ టోల్ ప్లాజాకు అతి దగ్గరలో జడ్చర్లలో సీజన్ టౌన్ అనే ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు గిరిదారి కన్స్ట్రక్షన్ చేపట్టినా కస్టమర్ వాళ్ళు క్వాలిటీ లైఫ్ జీవించాలనే ఉద్దేశమే మా కంపెనీ ముఖ్య లక్ష్యం. దసరా పండుగ సందర్భంగా ఆల్రెడీ మా గిరిదారి కన్స్ట్రక్షన్ 10% డిస్కౌంట్ 15th అక్టోబర్ నుంచి దీపావళి వరకు అన్ని ప్రాజెక్టులో 10% డిస్కౌంట్ ఇస్తా ఉన్నాం. రాకీ అవెన్యూస్ అంటే సెన్సేషన్ అంటే రాకీ అవెన్యూస్. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డిజైన్ చేసే ప్రాజెక్ట్స్ నిజంగా అద్భుతం. అందుకే రాకీ అవెన్యూస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఎస్, అన్బిలీవబుల్ ఆఫర్స్ తో కస్టమర్స్ ని ఆకర్షించి, అంటే కేవలం అతి తక్కువ రేట్ 16 లక్షలకే రాజమహేంద్రవరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని phase 1 లో అందించి, ఇప్పుడు phase 2 లో 20 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని అందిస్తూ ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం గా చంద్రిక అవంతిక ప్రాజెక్ట్ కి కస్టమర్సే టైటిల్ ఇచ్చేలాగా రాకీ అవెన్యూస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కస్టమర్స్ కి అందిస్తోంది. నవ్యాంధ్రలో ఎమర్జింగ్ రియాలిటీ లీడర్ గా ఎదుగుతోన్న రాకీ అవెన్యూస్ రాజమండ్రి, విజయవాడ, అమలాపురంలో స్మార్ట్ డిజైన్ తో ఎన్నో విల్లాలు, అపార్ట్మెంట్స్, లగ్జరీ ప్రాపర్టీలను డెవలప్ చేసింది. అఫోర్డబుల్ ప్రైజ్ లోనే బెస్ట్ క్వాలిటీ నిర్మాణాలను చేపడుతూ కస్టమర్లతో పాటు ప్రత్యర్థి సంస్థల నుంచి సైతం శభాష్ అనిపించుకుంటోంది. ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టుల విషయానికొస్తే రాజమండ్రిలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్ చంద్రికా సుకృతి ఎక్స్టెన్షన్ లేఅవుట్లను డెవలప్ చేస్తోంది. మీ కలల స్వప్నానికి అనుగుణంగా సురక్షిత, ప్రశాంత వాతావరణంలో లగ్జరీ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. రాకీ అవెన్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్తో పాటు ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇస్తున్నారని విన్నాము. సో దాని గురించి చెప్పండి. రాకీ అంటేనే రియల్ ఎస్టేట్ ఒక సూపర్ మార్కెట్. 10 లక్షల రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు ప్రాజెక్టులు అందిస్తూ ఉండే ఏకైక కంపెనీ రాకీ అవెన్యూస్. సుకృతి వచ్చి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. ప్రకృతి ఒడిలో ఎంత అందంగా తీర్చిదిద్దితే బాగుంటుందో ఆలోచించి సుకృతిని కూడా అలాగే తీర్చిదిద్దాను. మంచి మంచి పార్కులు, అక్కడే 20 డూప్లెక్స్ హౌసులు తయారు చేశాం. టోటల్గా సుకృతి ఎక్స్టెన్షన్ 100 ఎకరాల లేఅవుట్. ఆ 100 ఎకరాల్లో మొత్తం 60 అడుగుల రోడ్లు, 100 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, అలాగే మొత్తం ప్రతి దానికి డ్రైన్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, కరెంటు, మొత్తం సెక్యూరిటీకి ఒకే గేట్లో ఎంట్రన్స్, పార్కులు కూడా తయారు చేసాం. షూటింగ్లు కూడా జరిగాయి అక్కడ. అలా అద్భుతంగా తయారు చేసాం. దాదాపుగా 800 ప్లాట్ల సుకృతి ఎక్స్టెన్షన్. ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న ప్రాజెక్టుల విషయానికొస్తే రాజమండ్రికి సమీపంలోని పల్లకడియంలో చంద్రికా స్మార్ట్ సిటీని లాంచ్ చేసింది రాకీ అవెన్యూస్. 70 ఎకరాల విస్తీర్ణంలో 100% వాస్తుతో ఈ ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. ఇక సంస్థ కొత్త ప్రాజెక్టుల విషయానికొస్తే జాతీయ రహదారిని ఆనుకుని చంద్రికా లైఫ్ స్టైల్ ను ప్రారంభించనుంది రాకీ అవెన్యూస్. అలాగే ఆ సంస్థ అధినేత రామయ్య వేణు గారు డ్రీమ్ ప్రాజెక్టు వానప్రస్థ కూడా త్వరలో లాంచ్ కానుంది. సార్, చంద్రికా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఏం లేదు, మాది కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఒకే LP నంబర్, ఒకే డాక్యుమెంట్, ఒకే సర్వే నంబర్తో 65 ఎకరాలు లేఅవుట్, DTCP అప్రూవల్, చుట్టూ కాంపౌండ్, ఒకే గేట్. ఎవ్వరు రావాలా వెళ్ళాలా అన్న ఆ గేట్లోనే వెళ్ళాలి. 90 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, ప్రకృతి సౌందర్యం మధ్యన ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్య రహితమైన జీవన శైలి కావాలా అని కోరుకునే కస్టమర్లకి అదొక స్వర్గధామం. అక్కడ ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావాలా అని అనిపించదు, అంత బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య నగరం విశాఖపట్నంలోనూ ప్రస్తుతం రియాలిటీ బూమ్ నెలకొంది. గతంతో పోలిస్తే ప్రాపర్టీలపై ఎంక్వైరీలు పెరిగాయి. ముందు నుంచే విశాఖలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉండగా ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండడం, స్టీల్ ప్లాంట్తో సహా అనేక ప్రాజెక్టులు ఉండడం వైజాగ్కు ప్లస్ పాయింట్గా మారాయి. వైజాగ్ రియాలిటీ మార్కెట్ గురించి క్రెడై వైజాగ్ ప్రతినిధుల మాటల్లోనే విందాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్.
కరోనా మహమ్మారి నుంచి వైజాగ్లో రియల్ ఎస్టేట్ క్రమంగా తేరుకుంటోంది. ఉద్యోగ భద్రత పెరగడం, వర్క్ ఫ్రం ఆఫీస్ మొదలవుతుండటంతో ఐటీఈఎస్ రంగాలలో నియామకాలు జోరందుకోవడం, గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, డెవలపర్స్ల ఆకర్షణీయమైన పథకాలు కారణాలేవైనా రియాల్టీ రంగంలో జోష్ నెలకొంది. నిర్మాణ రంగానికి దిశానిర్దేశం చేస్తోన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడాయ్ వైజాగ్ ప్రాపర్టీ షోను గ్రాండ్ గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరి అవసరాలు బడ్జెట్ కు తగ్గినట్లుగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు, వివిధ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బ్యాంకులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు క్రీడాయ్ వైజాగ్ ప్రతినిధులు తెలిపారు. అందరికీ నమస్కారం. 32 సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ బిల్డర్స్ అసోసియేషన్గా ప్రారంభించబడి ఈనాడు క్రెడాయ్ విశాఖపట్నంగా రూపాంతరం చెంది మీ అందరి ఆశలకి అభిరుచులకి తగ్గట్టుగా నిర్మాణ రంగంలో ఒక ఉన్నత స్థితికి చేరుకుని 400 మందికి పైగా సభ్యులున్న ఈ క్రెడాయ్ విశాఖపట్నం సంస్థ మీ అందరి సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశగా ఒకే చోట ఒక వేదికగా 7వ అతిపెద్ద క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ MVP కాలనీ నందు జరుగుతుంది. కావున మీ అందరూ మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సిటీ ఆఫ్ డెస్టినీ అయిన విశాఖపట్నంలో క్రీడా నిర్వహిస్తున్న 7వ అతిపెద్ద ప్రాపర్టీ షోకి విశాఖపట్నం క్రీడా తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. మేము షోకేస్ చేసే ప్రాజెక్టులు కానీ స్థలాలు కానీ మీరు సందర్శించి దాంట్లో మీకు అనువైన దాంట్లో మీరు యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ షోని దిగ్విజయం చేయాల్సిందిగా క్రీడా విశాఖపట్నం తరఫున మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. డిసెంబర్ నెల 24, 25, 26 తారీఖుల్లో MVP కాలనీలోని గాదిరాజ్ ప్యాలెస్ లో ఈ సంవత్సరం 120 స్టాల్స్ తో విశాఖపట్నంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు అలాగే ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ఆర్గనైజ్ చేయడానికి మా క్రెడాయ్ తరఫున నిర్ణయం తీసుకుని ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్. ప్రాపర్టీస్ గురించి ఎక్కడ తెలుసుకోవాలన్నా జస్ట్ వాచ్ సుజన్ మీడియా రియల్ సిటీ.